హీరో 'ప్రభాస్' అన్నతో కలిసి ఓ ఫోటో దిగామంటే రచ్చరచ్చగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోద్ది. అలాంటిది ఒక డైరెక్టర్ ఫోటో దిగితే ఇక స్పెక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే ఊహించండి. సినిమా స్టార్ట్ అయితుంది. ఆ డైరెక్టర్‌తో స్టార్ట్ అయితుంది. ఎప్పుడు స్టార్ట్ అయితుంది? ఎలా స్టార్ట్ అవుతుంది? ఇక కథలు కూడా అల్లేసి సినిమా హీరోయిన్‌లు మొత్తం అందరూ సోషల్ మీడియాలో ఫిక్స్ చేసేస్తారనమాట. అలాంటిది ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్ మన 'ప్రభాస్' అన్నతోటి ఒక ఫోటో దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారనమాట. 'డింజిత్ అయ్యత్తన్' అని మలయాళం సినిమా డైరెక్టర్ అనమాట. ఈయన 'ప్రభాస్' అన్న షూటింగ్ టైంలో వెళ్ళి కలిసి ఆయన దాని గురించి చెప్తా వచ్చారనమాట. అంటే మంచి 'ప్రభాస్' అంతా కలిసి లంచ్ చేశాను, హాస్పిటాలిటీ బాగుంది, చాలాసేపు మంచిగా మాట్లాడాడు, మంచిగా చూసుకున్నాడు అని చెప్పి. అయితే ఇప్పుడంతా ఏంటంటే డిస్కషన్ ఈయన వెళ్ళి 'ప్రభాస్' అన్నని ఎందుకు కలిశాడు అంటే ఏంటంటే 'ప్రభాస్' అన్నతోటి సినిమా తీయబోతున్నాడు. అసలు ఎవరి డైరెక్టరు? ఈయన డైరెక్టర్ గురించి పెద్ద ఫోటో పెట్టి వైరల్ అయ్యేంత వరకు అసలు ఈ డైరెక్టర్ గురించి ఎవరికీ తెలీదు. ఎందుకంటే నాకు తెలిసిన మాత్రం ఏం తెలియదు కానీ మలయాళంలో 'కిష్కింధకాండం' అని ఒక సినిమాను, తర్వాత రీసెంట్‌గా మొన్న లాస్ట్ ఇయర్ నవంబర్ 2025లో 'ఎక్కువ' అని ఒక సినిమా. ఈ 2 మంచి బ్లాక్ బస్టర్‌లు అయినాయట. 2 సూపర్ హిట్ అయ్యాయట. ట్రైలర్ అయితే బాగుంది. సినిమా అయితే మనం చూడలేదు కానీ ఆ 2 సినిమాలు సూపర్ సక్సెస్ అయినాయట. ఇప్పుడు ఆయన వచ్చి 'ప్రభాస్' అన్నని కలిసాడనమాట. అయితే ఇప్పుడు ఈయనతోటి సినిమా ఏమైనా వస్తుందా అనేది పెద్ద సోషల్ మీడియాలో టాక్. డేట్ల కోసం వచ్చాడా అని కొంతమంది అనుకుంటారు. ఎప్పుడు మన సినిమా స్టార్ట్ చేద్దామని అంటారు. కొంతమంది స్టోరీ వినిపించడానికి వచ్చారని అనుకుంటారు. ఇక రకరకాల ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి అనమాట. అయితే ఇప్పుడు 'ప్రభాస్' అన్న ఖాళీగా ఉన్నాడా? లేదు, ఇప్పుడు కాదు. నెక్స్ట్ ఒక 5-6 సంవత్సరాల దాకా కూడా నాకు తెలిసి ఖాళీ లేదు. ప్రస్తుతం 'ఫౌజీ' సినిమా షూటింగ్ జరుగుతుంది. 'ఫౌజీ' సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో ఈయన వెళ్ళి కలిసాడనమాట. అందుకే ఆ ఫోటోలో చూడండి 'ప్రభాస్' అన్న కళ్ళు అంతా జుట్టు గిట్టు తడిసిపోయి కాస్త అంటే షూట్ మధ్యలో వాళ్ళు ఏ లంచ్కో బయటకు వచ్చినప్పుడు ఈయన వెళ్ళి కాసేపు మాట్లాడి మరి సినిమా స్టోరీ గురించి ఏమైనా చెప్పుండొచ్చు, క్యాజువల్గా కలిసి ఉండొచ్చు, డేట్లు ఏమన్నా ఇస్తావా అని అడిగి ఉండొచ్చు. ఇంత పెద్ద స్టారు డేట్లు అడ్జస్ట్ చేయడం అంటే అంత సింపుల్గా అయ్యేది కాదు. నెక్స్ట్ ఒక 5-6 సంవత్సరాల దాకా కూడా అసలు 'ప్రభాస్' అన్న డేట్లు ఖాళీ ఉన్నాయా లేవో కూడా తెలియదు అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన ఈ 'ఫౌజీ' సినిమా షూట్ నడుస్తుంది. ఇది అయిపోయిన తర్వాత 'స్పిరిట్' అయిపోయిన తర్వాత 'సలార్ పార్ట్ 2' అయిపోయిన తర్వాత 'కల్కి' ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ సినిమా ఒకవేళ స్టార్ట్ అవుతే అప్పటికి డేట్లుంటే అప్పటికి నీకు స్టోరీ నచ్చితే ఈలోపు ఎన్ని మారుతాయో తెలియదు కానీ మొత్తానికి స్పెక్యులేషన్ అదైతే మధ్యలో మళ్ళీ ప్రశాంత్ వర్మ జాయిన్ అవుతాడేమో, ఆయన కూడా డేట్లు కావాలంటే మన 'ప్రభాస్' అన్న అడ్జస్ట్ చేయలేకపోయాడు అని చెప్పి అనుకుంటున్నారు ఇండస్ట్రీలో అంతా. అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్ 'ప్రభాస్' అన్నతో సినిమా తీస్తాడు. ఒకవేళ తీయాలి అంటే ఎన్ని సంవత్సరాలు ఆగాలి? కనీసం ఎంత లేదన్నా 5-6 సంవత్సరాలు ఆగాలి. ఇప్పుడు ఏంటంటే అందరూ 'స్పిరిట్' కోసం వెయిటింగ్ అనమాట. ఈ 'హను రాఘవపూడి' సినిమా ఏదైతే 'ఫౌజీ' ఉందో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది 'మైత్రి మూవీ మేకర్' వాళ్ళది సినిమా నడుస్తుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 'స్పిరిట్' ఆల్రెడీ మార్చ్ 2027 అనుకున్నారు కదా. ఇక మన సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ కాబట్టి గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. దానికోసం జనాలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు అనమాట. అయితే ఈయనతోటైతే ఈ డైరెక్టర్ 'డింజిత్' తోటైతే సినిమా తీసేటువంటి ఛాన్స్ అయితే ఖచ్చితంగా లేదైతే నాకు అర్థమవుతుంది. బట్ చెప్పలేం, గుర్రం ఎగరావచ్చు, ఏదో సామెత ఉంది చూసారా, ఆ టైప్లో రేపొద్దున సడన్గా అనౌన్స్మెంట్ వచ్చినా రావచ్చు అనమాట. కానీ ఇన్ని సినిమాల మధ్యన ఆ డేట్లను ఇరికించడం అనేది పాసిబుల్ అవుద్దా కాదా అనేది క్వశ్చన్ అనమాట.